కన్యా రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ఏ పని చేపట్టినా విజయం వీరిదే ఉన్నట్టుగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే ఆ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అలాగే విద్యలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి విద్యా సాధన కూడా చేయగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. అలాగే ఒక స్థలం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మంచి స్థానబలం ఏర్పడుతుంది. పేరు ప్రఖ్యాతులతో పాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ ఈ రంగంలో ఉన్నవారికి, ట్రావెల్ ఏజెన్సీ వారికి, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్ మేనేజ్మెంట్ వీరికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కోర్టు వ్యవహారం సంబంధించి ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అది ఈ వారం పరిష్కార దిశగా నడుస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. సంతానపరమైన విషయాలు చాలా బాగున్నాయి. ఈ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన అభివృద్ధి బాగుంటుంది. మంచి సంతానం కలుగుతుంది. సంతానమై ఒక మంచి విషయాన్ని ఈ వారం వినే అవకాశం గోచరిస్తుంది. ప్రేమ వివాహాలకు సంబంధించి కొంచెం దూరంగా ఉండాలి. పెద్దవాళ్ళ మాట కాదనకుండా వివాహం చేసుకుని ముందుకు వెళ్దాం అనుకునే వారి కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. అలాగే విద్యార్థులు వీసాకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీయానం వీరికి ఉంది. విదేశాలకు వెళ్ళి వైద్య వృత్తి కానీ ఎంఎస్సీ కానీ చేయాలని చూస్తారు. వారికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ వారం సానుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్యమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే నలుగురితో పాటు నారాయణ అంటూ నలుగురితో పాటు మనం కలిసి వెళ్ళాలి. మనం ఇలాగే వెళ్తాం, నేను ఒంటరిగానే ఉంటాను, నేను ఒంటరిగానే వెళ్తాను, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అనే ధోరణి మీకు ఉంటుంది. ఆ ధోరణి పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మీకున్న తెలివితేటల్ని నలుగురికి పంచి నలుగురితో పాటు మీరు ఉండడం చెప్పదగినది. తద్వారా మీకు అందరి సపోర్టు మీకు ఉంటుంది. దాంట్లో రాజకీయాల్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు మంచి సహాయ సహకారాలు ఉండి మీరు అందరిలోనూ మీరే ముందుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఒక వాహనం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటారు, అది ఈ వారం నెరవేరుతుంది. అయితే ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నా కూడా ఆరోగ్యం మటుకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి.